తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజస్విని. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను ఉప్మా చేస్తాను. ఇది మామూలు ఉప్మా అయితే కాదు, గుర్తుపట్టండి. చూద్దాం ఏం ఉప్మానో. ఎందుకు ఊరించడం. నేనైతే కొర్రలతో ఉప్మా చేశాను. వెరీ టేస్టీగా చాలా బాగుంది. మామూలు ఉప్మా కంటే బాగుంది, అంత టేస్ట్గా ఉంది. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా అయితే కొర్రలు తీసుకున్నాను. కొర్రలను ఇలా బట్ట సంచిలో ముళ్ళగట్టి, ఇవైతే మామూలు కొర్రలు కాదు, ఆర్గానిక్ కొర్రలు. చాలా బాగున్నాయి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. వీటితో నేనైతే ఉప్మా చేయబోతున్నాను. ఉప్మా కోసం అయితే ఒక గ్లాసు కొర్రలను తీసుకున్నాను. కొర్రలను ఇలా తీసుకోవాలి. తర్వాత ఒక గంజు పెట్టుకొని అది కొంచెం వేడి చేసుకోవాలి. అంటే తడి లేకుండా వేడి చేసుకొని కొర్రలు, ఒక గ్లాస్ కొర్రలను మంచిగా దూరగా వేయించాలి. మామూలు ఉప్మా కంటే ఇది బాగుంటుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందుకోసమనే తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాదండి, బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి కూడా ఈ ఉప్మా అనేది బాగా ఉపయోగపడుతుంది. షుగర్ పేషెంట్స్ కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకోసమనే కొర్రల ఉప్మాను చేసుకొని తినండి. ఇంకెందుకు ఆలస్యం. దీన్ని అయితే ఈ విధంగా మంచిగా వేయించాలి. వేయించిన కొద్దీ స్మెల్ మంచిగా వస్తుంది. ఈ విధంగా వేయించుకోవాలి. వేయించుకొని పక్కన ఒక బౌల్లోనైతే పోసుకోవాలి. మంచిగా వేగిన తర్వాత చూస్తున్నారు కదా కొర్రలు. ఇవి మామూలుగా మన దొడ్డు ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఆ విధంగానే ఉంటుంది. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ గంజు పెట్టుకొని ఇందులో నూనె పోసుకోవాలి. నూనె ఒక 5 కొనలు అయితే పోసుకోవాలి. ఇది ఎక్కువ ఎదుగుతుంది. అంటే మనం ఉప్మా ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ పోస్తాం కదా, దొడ్డు ఉప్మా రవ్వ అలా కాకుండా కొంచెం ఇంకెక్కువ వాటర్ పడుతుంది. చూస్తూ ఉండండి. ఇందులోనైతే ఆవాలు వేసాను. ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసుకున్న తర్వాత ఇందులోనైతే ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలు ఇలా చించుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో పల్లీలు వేసుకోవాలి. పల్లీలు ఒక గుప్పెడు పల్లీలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి 3 గ్లాస్కి అయితే 3 పచ్చిమిర్చి అయితే పట్టాయి. 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత మంచిగా కొంచెం దూరగా వేగాలి పచ్చిమిర్చి అనేవి. అప్పుడైతేనే పచ్చివాసన లేకుండా పోతుంది. ఈ విధంగా ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకొని కూడా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా మన ఉప్మా ఇలా రెడీ అయిపోతుందో. ఎంత టేస్టీగా ఉందో. మరి ఉప్మా తింటేనైతే తినాలనిపించింది. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మనము ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. దీన్ని కూడా మంచిగా కలుపుకోవాలి. ఇది కొంచెం కలర్ మారాలి. ఇవన్నీ మంచిగా వేగాలి. అప్పుడైతేనే టేస్ట్గా ఉంటాయి. మేమైతే కొర్రలను ఇక్కడ మా షాప్లోనే తెచ్చుకొని చేశాను. మా షాప్ ఎక్కడ ఉందంటే మంచిర్యాల డిస్టిక్, తెలంగాణలోని మంచిర్యాల డిస్టిక్ నస్పూర్ గేట్ వద్ద ఉంటుంది. ఎవరన్నా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. న్యాచురల్గా ఆర్గానిక్ ఫుడ్ ఉంటుంది మా దగ్గర. ఆర్గానిక్ మిల్లెట్స్ ఉంటాయి. ఇందులోనైతే వాటర్ పోసాను. ఒక 3 అంటే ఒక గ్లాస్కు 2.5 గ్లాసుల వాటర్ అయితే పోసుకున్నాను. అలా పోసుకుంటే సరిపోతుంది. తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మంచిగా కలపాలి. కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో మంచిగా ఎసరు వస్తుంది కదా. ఇప్పుడు ఈ మిల్లెట్ను కొర్రలను ఇందులోనైతే పోసుకోవాలి. పోసుకొని మంచిగా కలపాలి. కలుపుకొని మూత పెట్టుకోవాలి. అంతే. తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. ఎంత బాగా ఉడుకుతుందో కదా. మూత పెట్టుకొని ఉడికించుకుందాము. మూత పెట్టుకొని ఉడికించుకొని మధ్య మధ్యలో మూత తీసుకొని చూస్తూ ఉండాలి. ఎందుకోసం అంటే కింద మాడుతుంది. మొత్తం అంతా మంచిగా కలవాలి కదా, అందుకోసమనే మూత తీసుకుంటూ చూస్తూ ఉండిపోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూస్తున్నారా, మళ్ళీ మూత వేసుకొని చూడాలి.
మనదైతే ఉప్మా సగం రెడీ అయిపోయింది. ఇంకొన్ని వాటర్ ఉన్నాయి. మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మన మిల్లెట్స్ ఇవి ఒకప్పటి పురాతన పంటలు. ఇప్పుడు హెల్త్కి చాలా మంచివి. మళ్ళీ వీటిని తినడానికి అందరూ ప్రయత్నిస్తున్నారు. అందులో మందు లేని పంట అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అలాంటి దాన్ని అయితే మా షాప్లో అమ్ముతున్నాము. అందరి ఆరోగ్యం కోసం అయితే చూస్తున్నారు కదా ఎంత బాగుందో. మనం ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఎంత బాగుందో కదా. ఆఫ్ చేసేస్తున్నాను. మీకు ఇది కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోవద్దు.